నుంచి మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఒకటి వాస్తవం. ఏమిటి అంటే అదానీని గురించి మాట్లాడేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి లేదా జనసేనకి కానీ లేదు అన్నది మాత్రం వాస్తవం. రెండోది, అందులో తన పేరు ప్రస్తావన లేదు అనేటువంటిది అవాస్తవం, అబద్ధం. ఎందుకంటే స్పష్టంగా అక్కడ అమెరికాలో 2 కేసులు దాఖలయ్యాయి. ఒకటి అమెరికా న్యాయశాఖ పెట్టినటువంటి కేసు ఒకటి, రెండోది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ పెట్టినటువంటి రెండో కేసు. ఆ రెండో కేసులో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ఇంత బహిరంగంగా ప్రపంచం మొత్తానికి తెలిసిన తర్వాత కూడా నా పేరు ప్రస్తావించలేదు, నాకు సంబంధం లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా బుకాయించడానికి పూనుకున్నారనేది అభిప్రాయం. ఎందుకంటే ఆ 2 కేసులు కూడా ఎఫ్బిఐ విచారణ కూడా జరిపింది. అదేవిధంగా ఆ అదానీ కంపెనీ, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి అజూర్ కంపెనీ మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలు కానీ లేదా ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ గురించి, అదేవిధంగా అదానీ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ల మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే అది 2 సంవత్సరాలు పైన పరిశోధించిన తర్వాతనే ఆ కేసు నమోదైంది అనేటువంటిది మనం గమనించాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే అదానీ మీద ఎవరు చర్య తీసుకునేటువంటి దమ్ము, ధైర్యం ఈ దేశంలో ఎవరికి లేదు కనుక నేను కూడా రక్షించబడతాను, నాకు కూడా ఏం అనుకోదు అనేటువంటి ధైర్యంతో ఆయన ఉన్నారు. అదే జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి చూడాలి. చూస్తున్నాం మనం పార్లమెంట్ సమావేశాలు ఇంతకుముందు ఎట్లాగైతే హిండన్బర్గ్ నివేదిక మీద దద్దరిల్లి ఏ విధమైనటువంటి చేశామో, ఇప్పుడు కూడా 8 రోజులు సమావేశం జరిగినా కానీ ప్రధానమంత్రి నోరు విప్పరు. అదే దాంతో ప్రతిపక్షాలు డెఫినెట్ గా వాళ్ళ యొక్క అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఇక్కడ అదాని తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడా లేదా అనేటువంటిది ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అంతర్జాతీయంగా అమెరికాలో దాఖలైనటువంటి కేసులతోటి ఒక అదానీ కంపెనీకి సంబంధించినటువంటి పరువే కాదు, భారత పరువు కూడా పోయింది. భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా లంచాలు తీసుకుంటారు, ఏ విధంగా ప్రభావితం చేస్తారనేటువంటి అంశం కూడా అంతర్జాతీయంగా జరుగుతూ ఉంది. అందుకని భారతదేశంలో ఇతర పారిశ్రామికవేత్తలతో కలిసి పెట్టుబడులు పెట్టాలా లేదా ఈ కంపెనీల్లో మదుపు చేయాలా లేదా అనేటువంటి అంశాన్ని గురించి ప్రతి దేశంలో కూడా అనేక మంది పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇది ఈ వ్యవహారం అనేటువంటిది భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడుల మీద కూడా ప్రభావితం చూపుతుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఏదైతే అది అవుతుంది అంటే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదానీని ఆయన దేశద్రోహనో లేకపోతే ఆయన కంపెనీలన్నింటినీ నిషేధం పెట్టమనో లేదా ఆయన వృత్తిమనో ప్రతిపక్షాలు కోరటం లేదు. ఈ విషయాలన్నింటి మీద హిండన్బర్గ్ నివేదిక కానీ ఇప్పుడు అమెరికాలో దాఖలైనటువంటి కేసులు కానీ మీరు విచారణ జరుపుతారా లేదా, విచారణ జరిపి దోషిగా తేలితే అదాని మీద చర్యలు తీసుకోండి, లేకపోతే ఆయనకు భారత రత్న ఇచ్చి సత్కరించండి అనే కదా చెప్తా ఉంది. బట్ ఇదే సందర్భంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్న వాదన ఏంటంటే, నేను డైరెక్ట్గా అదానితో సరే ముఖ్యమంత్రి హోదాలో వివిధ కారణాలతో నేను కలిసి ఉండొచ్చు కానీ బట్ ఈ ఒప్పందానికి సంబంధించి సెకీ మధ్యలో ఉన్నప్పుడు అదానితో నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఆ ఒప్పందానికి సంబంధించి మా మధ్యలో లావాలు జరిగే అవకాశం ఎక్కడుంది అన్నది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అది ఒకరు అనుకుంటే ఇప్పుడు సెకీ లాంటి సంస్థతో చేసుకున్న తర్వాత కూడా అవినీతికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా డైరెక్ట్గా ఇప్పుడు టార్గెట్ చేసినట్టే కదా. ఇప్పుడు సెకీ అనేటువంటిది అదానీ పవర్ ని కొనాలనే కదా. ఆ అదానీ పవర్ ఎక్కడ దాన్ని ఎక్కడ వినియోగిస్తారంటే ఆంధ్రప్రదేశ్ లోనే. అదే కదా 7,000 మెగావాట్లు అదానీ పవర్ ని సెకీకి ఉంటుంది. ఆ సెకీ ఎవరికి అమ్ముతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్ముతుంది. ఇది బహిరంగ రహస్యం. టెక్నికల్ గా అదానీ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. కానీ ఆ సెకీతో కూడా ఎందుకని అధిక రేట్లకు ఒప్పందం చేసుకోవడానికి, సెకీతో అధిక రేట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి ఎందుకంటే సెకీతో ఒప్పందం చేసుకుంటేనే కదా అదాని పవర్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేది.
ఎందుకంటే విద్యుత్తుని ఎప్పటికప్పుడు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ లాగా విద్యుత్తుని నిల్వ చేసుకోలేరు కదా. ఎస్. అందుకని తన విద్యుత్తు అమ్ముడుపోవాలంటే లేదా తనకు లాభాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు లంచం ఇచ్చి సెకీ తోటి ఒప్పందం చేయించడానికి అదాని ప్రయత్నించారు. ఇది కదా సారాంశం. అయితే అదే సందర్భంలో వేరే రాష్ట్రాలు కూడా వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాయి, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే ఇతను 2.49 అయితే 2.61 కొన్న వాళ్ళు ఉన్నారు, అంతకన్నా తక్కువ కొన్న వాళ్ళు ఉన్నారు. బట్ అది డిమాండ్ అండ్ సప్లై క్యాల్కులేషన్లు వెళ్ళినప్పుడు వాటి మీద కూడా విచారణ జరపమనండి. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదనే విచారణ జరపమని ఎవరో రైట్ లేదుగా, లేదా ఆంధ్రప్రదేశ్ లావాదేవీల మీదనే విచారణ జరపమని ఎవరో రైట్ లేదుగా. సెకీ కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు మిగిలినటువంటి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా డిఎంకే పాలనలో ఉన్నటువంటి తమిళనాడు, బిజు జనతాదళ పాలనలో ఉన్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇట్లాంటివన్నీ కూడా కుదుర్చుకున్నాయని చెప్తున్నారు. అయితే ఆ కుదుర్చుకున్నటువంటివి చాలా తక్కువ మొత్తం. ఆంధ్రప్రదేశ్ యొక్క మాత్రమే 7,000 మెగావాట్లు. అందుకని వీటన్నింటి మీద జరపండి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, ఈ రాష్ట్రాల్లో ఏవి మేము లేము అని చెప్పేసి మాకేమి సంబంధం లేదంటారు. అందుకనే మీరు ఏమి లేరు కనుక ఈ రాష్ట్రాలన్నీ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేవి లేదా ప్రతిపక్షాల్లో ఉన్నవి కనుక వాటి సంగతి నిగ్గు తేల్చండి. మీకు విచారణ జరపమని అదే కదా అడుగుతా ఉంది, నిగ్గు తేల్చమని. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఒక్కదాని మీదనే విచారణ జరిపి మిగతా రాష్ట్రాలను మినహాయించమని ఎవరైనా అడిగారా? అడగలేదు కదా. కనకారావు గారు, పోర్ట్లు సైతం మేమే సొంతంగా కట్టుకుంటాము, ఆ కట్టిన పోర్ట్లతో వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రానికే రావాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి, కానీ ఇలాంటిది అంటే మనకి బయలు ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది, మనకి ఎంతో కొంత ఈ సోలార్ విద్యుత్ని జనరేట్ చేసుకోవడం మనకు స్కోప్ ఉన్నప్పుడు ఆ వైపుగా ఆలోచించకుండా సెకీతో ఒప్పందం పేరుతో అదానితో ఈ వ్యవహారం మొత్తం నడిపించారు అన్న ఒక ఆరోపణకి అది ఊతమిస్తుంది కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అటువైపుగా ఆలోచన చేయలేదంటారు? సార్ ఒకటండి, ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓన్లీ ఆంధ్రప్రదేశే చేసుకుంటుందని అబద్ధం. 7 రాష్ట్రాలు తీసుకొని అదే విధంగా ఆ రాష్ట్రాలు ఎందుకు తక్కువ వచ్చింది ఉన్నటువంటి మొత్తం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా క్యాలిక్యులేషన్. ఎందుకంటే సోలార్ అనేది